హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో గ్రూప్ డి కి సంబంధించి ఏమేమి అప్డేట్స్ ఆర్ న్యూస్ అయితే వచ్చిందో దాని గురించి కలెక్టివ్గా ఈ 2-3 డేస్లో వాటి గురించి మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటు మెయిన్గా రైల్వేకి సంబంధించి మనకి యూనియన్స్ ఉంటాయి కదా, అందులో ఏఐఆర్ఎఫ్ ఒకటి. సో ఏఐఆర్ఎఫ్ కూడా ఓపెన్ లెటర్ అయితే పంపించింది అనమాట రైల్వే మినిస్ట్రీకి. దానికి సంబంధించి కూడా క్లియర్గా అయితే డిస్కస్ చేసుకుందాం. సో కంప్లీట్గా ఏదైతే మెయిన్గా వేకెన్సీస్ గురించి జరుగుతుందో దాని గురించి, అంటే షార్ట్ నోటీస్ అఫీషియల్గా అయితే వచ్చింది కదా, దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ గ్రూప్ డి గురించి అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు చేస్తాను, మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మనకి టెక్స్ట్ బుక్ నుంచి గ్రాండ్ ఫినాలే సేల్ అని అయితే జరుగుతుంది అనమాట. 28th నుంచి 31st డిసెంబర్ వరకు మీకు కేవలం 307 రూపీస్కే మీకు ఇయర్ మొత్తానికి సరిపడా టెక్స్ట్ బుక్ పాస్ ప్రో అయితే వస్తుంది. మామూలుగా మనం చూసుకున్నట్టయితే ఇది ఎంత 615 అలా ఉంటుంది. సో రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే సో హాఫ్ రేట్గా వస్తుంది. అండ్ కూపన్ కోడ్ ECKS కనుక వాడితే ఆల్మోస్ట్ మీకు ఇంకా 12% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. కాబట్టి ఒకసారి చెక్ చేయండి. తీసుకునే ఉద్దేశం ఉన్నప్పుడు తక్కువకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ టైంలో మీకు బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇందులో మీకు మెయిన్గా PYQs కానీ, తర్వాత PYQsతో పాటు మార్క్స్, వీటి రెండింటికి మెయిన్గా ఉపయోగపడుతుంది. ఓన్లీ రైల్వే అనే కాదు, మీకు SSC ఇవి కూడా వస్తాయి. సో అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, టెక్స్ట్ బుక్ పాస్ ప్రో, అక్కడి నుంచి తీసుకోండి. ఓకే, కూపన్ కోడ్ ECKS అయితే వాడండి, ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది. ఈ నోటీస్ గురించి మాట్లాడుకునే ముందు, ఏఐఆర్ఎఫ్ లెటర్ గురించి మాట్లాడుకునే ముందు మెయిన్గా మనకి ఒక ఆర్టికల్ అయితే వైరల్ అయింది కదా, మనకి 32,000 పోస్టుల నుంచి డబల్ అవుతాయి, అంటే 64,000 వరకు మినిమం అయితే అవుతాయి అని, డబల్ అవుతాయి మనకు వేకెన్సీస్ అని ఒక రైల్వే అధికారి చెప్పారంటూ న్యూస్ ఆర్టికల్ అయితే వైరల్ అయింది కదా. సో దాని గురించి కూడా మాట్లాడుకుంటే, ఓకే అది మనకి రైల్వే ఆఫీసరే చెప్పారు అనుకున్నా కూడా అది జస్ట్ ఒక ఓవరాల్ థింగ్, అంటే న్యూస్లో వచ్చింది, ఓకే అయితే హ్యాపీయే, బట్ కన్ఫర్మ్ అని కాదనమాట. ఓకేనా? సో అందుకే నేను సెపరేట్గా దాని ఒక్కదానికి ఒక వీడియో ఎందుకు అని చేయలేదు. సో ఇప్పుడు మనం కలెక్టివ్గా ఇప్పుడు జరిగిన అప్డేట్స్ అన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఇవన్నీ జస్ట్ న్యూస్లో ప్రజెంట్ ఉన్న అప్డేట్స్ అనమాట, అంతే. ఇవన్నీ కన్ఫర్మ్గా జరుగుతున్నాయా జరగట్లేదా అన్నది కాదు, అసలు ఎలా ప్రోగ్రెస్ అవుతుంది అన్నది మీ ముందుకి తీసుకురావడానికే మెయిన్గా ఈ వీడియో. ఓకేనా? సో ఒక రైల్వే అధికారి నుంచి మనకు వచ్చింది ఏంటంటే, మనకు ఆర్టికల్లో చెప్తుంది ఏంటంటే, అది హిందీ ఆర్టికల్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ క్రిస్ప్గా దాని గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే మెయిన్గా మనకి నోటిఫికేషన్లో ఇచ్చిన 32,000 వేకెన్సీస్ కాకుండా ఇంకా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, ఇంకా యాడ్ అవుతాయి అన్నట్టు అయితే అందులో చెప్పడం జరిగింది అనమాట. దాని తర్వాత మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేటప్పటికి ఇట్లాగా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, ఎంప్లాయ్మెంట్ న్యూస్ కి సంబంధించి ప్రింట్ దానిలో వచ్చిన న్యూస్ కటింగ్ గురించి. ఇప్పుడు ఇది ఏంటంటే అఫీషియల్ గా వెబ్సైట్స్ లో కూడా పెట్టడం జరిగింది. మనకి ఇది 23rd సేమ్ ఇన్ఫర్మేషన్ అయితే సేమ్, ఇది కొంచెం ఇప్పుడు అఫీషియల్ అనుకోవచ్చు. అప్పుడు కూడా అఫీషియలే, జస్ట్ ప్రింట్ మీడియా వరకు. ఇప్పుడు మనకి ఆన్లైన్ లో కూడా అఫీషియల్ అయినట్టు. ఇది మనకి సేమ్ డేట్ అయితే, ఓపెనింగ్ డేట్ 23rd జనవరి నుంచి ఓపెన్ అవుతుంది, క్లోజింగ్ డేట్ అన్ని సేమ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఏజ్ అయితే 18 to 36 అని అయితే చెప్తున్నారు. అండ్ ఇనీషియల్ పే అండ్ అప్రాక్సిమేట్ గా వేకెన్సీస్ 32,000. దీని గురించి మెయిన్ ఇష్యూ అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఇది ఒక సెకండ్ అప్డేట్. సో ఇవన్నిటికీ సెపరేట్ వీడియో చేసి టైం వేస్ట్ చేయడం ఎందుకని ఇప్పుడు మనం కలిపే ఒక దానిలోనే మాట్లాడుకుంటున్నాం. ఇది ఫైనల్ గా మనం మాట్లాడుకోవాల్సిన విషయం. అఖిల్ భారత్ రైల్వే మెన్స్ ఫెడరేషన్ నుంచి మనకి ఏంటంటే ఇట్లా ఒక లెటర్ అయితే వచ్చింది. ఓకేనా? ఈ లెటర్ గురించి చూసుకున్నట్టయితే, ఓపెన్ లెటర్ ఇది. ఈ లెటర్ మనకి హిందీలో అయితే ఉంది. దీన్ని నేను ట్రాన్స్లేట్ చేసి మీకు ఇంగ్లీష్లో అయితే చూపిస్తాను, చూడండి. ఇక్కడ మనకి బేసిక్గా ఏం చెప్తున్నారు ఈ లెటర్లో, మనకి ఈ లెటర్ ఎంతవరకు నిజం ఏంటి అన్నది నేనైతే ఫ్యాక్ట్ చెక్ చేయలేదు, బట్ లెటర్ అయితే సర్క్యులేషన్లో ఉంది. ఏఐఆర్ఎఫ్ నుంచి లెటర్ అయితే ఉన్నట్టు. అండ్ తర్వాత ఈ లెటర్లో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఇక్కడ ఉంది, చూడండి. AIRF has consistently advocated to regularly conduct of LDC, GDC examination to fill up vacancies in railway as at the earliest అంటున్నారు, to provide career progression opportunities to deserving and eligible railway employees. ఇది మనకి ఎగ్జామ్స్ డిపార్ట్మెంట్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి అన్న దాని గురించి ఇక్కడ ఇన్ఫార్మ్ చేశారు. అండ్ తర్వాత ఇది చూడండి, సెకండ్ పేజ్లో ఇది మనకి వెరీ ఇంపార్టెంట్ అనమాట, ఏదైతే గ్రూప్ డి గురించి మాట్లాడుకోవాలో. ఇట్ ఈస్ ఆల్సో వర్త్ నోటింగ్ దట్ రైల్వే బోర్డ్ హ్యాస్ నోటిఫైడ్ 32,438 వేకెన్సీస్ ఫర్ level 1 పోస్ట్ అండర్ ద రీసెంట్ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ అని ఇచ్చి డేటెడ్ ఇచ్చారు. తర్వాత ద ఫిగర్ ఈస్ కాంట్రాస్ట్ టు ద రిక్వైర్మెంట్ ఆఫ్ 75,000 వేకెన్సీస్. సో అరౌండ్ 75,000 వేకెన్సీస్ ఉన్నాయి అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. దానికి చూస్తుంటే ఈ ఫిగర్ అన్నది చాలా కాంట్రాస్ట్ గా ఉంది.
ఓకేనా, ఎస్టిమేటెడ్ నెంబర్ ఎర్లియర్గా అనుకున్న దానికి డస్ నాట్ మ్యాచ్. అండ్ దానివల్ల యాక్చువల్ మ్యాన్ పవర్ షార్టేజ్ అన్నది రైల్వే ఫేస్ చేస్తుంది. ఎగ్జిస్టింగ్ షార్టేజ్ ప్రజెంట్స్ ఏ డిస్మైల్ పిక్చర్ ఫర్ ద ఆర్గనైజేషన్ ఎబిలిటీ టు ఇంప్రూవ్ ఇట్స్ ఆపరేషనల్ పర్ఫార్మెన్స్. దానివల్ల ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది అని అయితే చెప్తున్నారు. సో మెయిన్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది 75,000 వేకెన్సీస్ వరకు ఉన్నాయి, అంతవరకు వేయొచ్చు అని అయితే వీళ్ళు మెయిన్గా ఇక్కడ క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ దాంతో పోలిస్తే మనం వేకెన్సీస్ కూడా చూసుకుంటే చాలా తక్కువ, 32 అంటే ఆల్మోస్ట్ హాఫ్ కన్నా తక్కువ అనమాట. ఓకేనా, సో అది అండ్ తర్వాత విత్ ఓవర్ 1.5 lakh వేకెన్సీస్ ఎగ్జిస్టింగ్ అక్రాస్ వేరియస్ జోనల్ రైల్వేస్ అండ్ ప్రొడక్షన్ యూనిట్స్, ఇట్ ఈస్ క్లియర్ దట్ ఫిల్లింగ్ ఓన్లీ 32,438 పోస్ట్ విల్ నాట్ బి ఇనఫ్ టు అడ్రస్ ద మ్యాన్ పవర్ క్రైసిస్. సరిపోవు, మ్యాన్ పవర్ క్రైసిస్ కి ఈ పోస్టులు సరిపోవు, మనం ఫేస్ చేస్తున్న ఇష్యూ మ్యాన్ పవర్ క్రైసిస్ కి ఇది సరిపోవు అని అయితే వీళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఈ అప్డేట్ కూడా మీకు చెప్పాలి అన్నదే మెయిన్ నా మోటో అనమాట. ఇక్కడ మనం ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది నేను మీ దాకా తీసుకొస్తే తర్వాత మీ డెసిషన్స్ మీరు తీసుకుంటారు. ఓకే, సో ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేయాలి కాబట్టి చెప్తున్నాను. ఇది ప్రజెంట్ జరుగుతున్న అప్డేట్. అయితే ఏఆర్ఎఫ్ నుంచి ఇట్లా 75,000 పోస్ట్ దాకా ఉన్నాయి, మీరు చాలా తక్కువ వేశారు. సో అది మనకి మ్యాన్ పవర్ క్రైసిస్ కి గురి చేస్తుంది, దాన్ని రెక్టిఫై చేయదు అని అయితే చెప్తున్నారు అనమాట. సో వీళ్ళు స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తున్నారు. ఈ విషయం గురించి గ్రేటర్ డీటెయిల్ లో మీటింగ్ అన్నది పెట్టి వాళ్ళతో పాటు మీటింగ్ పెట్టి డిస్కస్ చేయాలి అన్నట్టు గ్రేటర్ డీటెయిల్ లో మాట్లాడుకోవాలి అని వాళ్ళు స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తున్నారు అని అయితే చెప్తున్నారు అనమాట. ఎందుకు? ఫర్ క్రియేషన్ ఆఫ్ అడిషనల్ పోస్ట్, ఫిల్లింగ్ అప్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్, అదర్ రిలేటెడ్ ఇష్యూస్, దానికి రిలేటెడ్ అదర్ ఇష్యూస్ గురించి. ఓకేనా, సో ఇది ఒక అప్డేట్ అయితే ఉంది మనకి. సో ఈ విషయం మీద మీకేమనిపిస్తుంది ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని చూస్తుంటే? అండ్ ఎప్పటికప్పుడు ఏదైనా న్యూ ఇన్ఫర్మేషన్ దీనికి తగ్గట్టు వస్తే మీ దాకా చేర్చేంత ఇంపార్టెంట్ అయితే డెఫినెట్ గా నేను మన ఛానల్లో అయితే షేర్ చేస్తాను. సో అదనమాట మనకి గ్రూప్ డి గురించి ప్రజెంట్ జరుగుతున్న ఇన్ఫర్మేషన్ అయితే. ఓకే, మీరు కనుక రైల్వే కనుక సీరియస్ గా ప్రిపేర్ అవుతుంటే మీకు ఫిజిక్స్ కానీ, బయాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథ్స్ కానీ, రీజనింగ్ కానీ మన దగ్గర క్లాసెస్ అయితే దొరుకుతాయి. గ్రూప్ డి నుంచి ఓకే ఎన్టీపీసీ వరకు ఏఎల్పి కానీ, టెక్నీషియన్ కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది. సో తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది. చాలా తక్కువ ప్రైస్కి అయితే మనం క్లాసెస్ అయితే ఇస్తున్నాం, కేవలం 299. కూపన్ కోడ్ SARAN కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ వస్తుంది. సో ఆల్రెడీ తక్కువ ప్రైస్ ఉంది, ఇంకా తక్కువ ప్రైస్కి అయితే రాబోతుంది అనమాట. సో చూడండి, మీకు డెఫినెట్ గా యూజ్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఎప్పటికప్పుడు మనం ఏదో పెట్టేయాలని 1-2 పెట్టేసి వదిలేయటం కాకుండా ఇంప్రూవ్ చేస్తూనే ఉన్నాం, వర్క్ జరుగుతూనే ఉంది. ఓకేనా, అప్డేట్ చేస్తూనే ఉన్నాం క్లాసెస్ ని. సో చెక్ చేయండి, మీకే అర్థమవుతుంది. డెఫినెట్ గా వర్తీ క్లాసెస్. ఇందులో క్లాసెస్ చెప్పిన నేను కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు మన టీం కూడా ఆల్రెడీ రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళే మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో మాకు ఎలా వస్తుంది ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అంటే డెఫినెట్ గా క్రాక్ చేయాలంటే ఏం కావాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలనే ఐడియా అయితే ఉంటుంది. ఆ ఐడియా బేస్డ్ గానే క్లాసెస్ కూడా చేసాం. అండ్ ఫుల్ గా మనకు ఉపయోగపడేలాంటి క్లాసెస్ అయితే ఉంటాయి. ఒకసారి మీరే చెక్ చేయండి. అండ్ సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నప్పుడు డెఫినెట్ గా 100-200 కోసం చూసుకోవద్దు, ఎందుకంటే మేము ఇచ్చినంత తక్కువ ప్రైస్ కి అంత క్వాలిటీ కాంటెంట్ మీకు మాక్సిమం ఎక్కడ దొరకదు అనమాట. ఓకేనా, సో అదే కాకుండా మీకు జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి కావాలన్నా 599కే దొరుకుద్ది. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మీకు జస్ట్ 699కే దొరుకుద్ది అనమాట. ఇప్పుడు మనకి ఏఎల్పికి చాలా ఇంపార్టెంట్, అది మీకు మెరిట్కి అదే మెయిన్. సో అది కూడా మీకు తక్కువ ప్రైస్కి దొరుకుతుంది. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 ఫుల్ కోర్స్ కేవలం 999కే దొరుకుద్ది. అలాగే ఏఎల్పి బెస్ట్ కోర్స్ CBT 1, CBT 2, పార్ట్ A, CBT మొత్తం కలిపి 1199కే దొరుకుద్ది. అన్నిటి మీద కూపన్ కోడ్ అప్లై అవుద్ది. ఆల్రెడీ ఉన్నదానికంటే ఇంకా తక్కువ ప్రైస్ 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో చెక్ చేయండి సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైనా కూడా. ఓకేనా, వీటితో పాటు ఫిట్టర్ కి సంబంధించి ఏఎల్పి వాళ్ళకి ఫిట్టర్ ట్రేడ్ కి సంబంధించి కోర్స్ అయితే లాంచ్ అయిపోతున్నాం. సో మేబీ 1-2 days లో అయితే లాంచ్ చేస్తాం. సో మీ ఇంట్రెస్ట్ ఎంతమందికి అయితే ఫిట్టర్ కోర్సు కావాలి, ఏంటి దాని మీద ఇంట్రెస్ట్, మీరు ఏ ప్రైస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. మంచి ప్రైస్ లో ఫిట్టర్ కోర్స్ కూడా తీసుకొస్తాం. ఓకే, అండ్ ఈ క్లాసెస్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది, మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్. అక్కడ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. అలాగే మీకు ఎప్పటికప్పుడు ఏమైనా అప్డేట్స్ రైల్వే రిలేటెడ్ కానీ, లేకపోతే క్లాసెస్ మన ఛానల్ రిలేటెడ్ కానీ, లేదా గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ ఫాస్ట్ గా తెలుసుకోవాలనుకుంటే కింద మన ఎగ్జామ్ ట్రిక్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది.
అందులో జాయిన్ అయితే ఎప్పటికప్పుడు కొత్త ఇన్ఫర్మేషన్ దీని రిలేటెడ్వి తెలుసుకోవచ్చు. ఓకే, అండ్ పర్సనల్ గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, శరణ్ తేజస్ విత్ లింక్ కూడా ఉంటుంది, అక్కడి నుంచి నన్ను ఫాలో కూడా అవ్వచ్చు అనమాట. అండ్ వీడియోని అయితే డెఫినెట్ గా లైక్ చేయండి. ఎన్ని లైక్స్ ఎన్ని వ్యూస్ అంటే మనకి కొంచెం అంత మోటివేషన్ ఉంటుంది, ఇంకా ఫాస్ట్ గా క్లాసెస్ అండ్ ఇవన్నీ తీసుకురావడానికి మోస్ట్లీ మాకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట. సో కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్ లో పెట్టుకోండి అండ్ వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఫైనల్గా ఖచ్చితంగా ఏదైతే గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో అసలు ఏఎల్పి ఎగ్జామ్లో ఎలా వచ్చినాయి అన్నది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓకేనా? సో అలా తెలుసుకోవాలి అంటే ఎగ్జామ్కి సంబంధించిన సొల్యూషన్స్తో పాటు మనం ప్లేలిస్ట్ అయితే పెట్టామన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. అసలు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎలా చేయొచ్చు అన్నది మీకు అక్కడ మ్యాథ్స్కి సంబంధించి మొత్తం అన్ని షిఫ్ట్స్కి సంబంధించిన వీడియో అయితే ఉంది. ఆ ప్లేలిస్ట్ ఒకసారి ఖచ్చితంగా చెక్ చేయండి. ఓకేనా? సో మనం ఒక దానిలోకి దిగుతున్నాం అంటే ఆ డెప్త్ మనం తెలుసుకోవాలి, ఎలా వస్తున్నాయి ఏంటి అన్నది తెలుసుకోవాలి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న వీడియోని అయితే డెఫినెట్గా క్లిక్ చేసి మ్యాథ్స్కి సంబంధించిన షిఫ్ట్స్ వైజ్ ఎలా వస్తున్నాయి ఏంటి అన్నది తెలుసుకోండి. అండ్ ఓన్లీ గ్రూప్ డి అనే కాదు, అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి అవి. ఓకేనా? రైల్వేకి ప్రిపేర్ అవుతున్నారంటే పక్కాగా ఏం జరుగుతుంది ఏంటి ఎగ్జామ్లో ఎలా ఇస్తున్నారు అనేది తెలియాలి. అండ్ గ్రూప్ డి వాళ్ళకి మెయిన్గా ఉపయోగపడేది మనకి ఎగ్జామ్ అంటే మనం జాబ్లో జాయిన్ అయిన తర్వాత మధ్యలో మన క్వాలిఫికేషన్స్ రిలేటెడ్ ఏమైనా చేంజెస్ గురించి రీసెంట్గా సుప్రీంకోర్టు అయితే మనకు ఒక ఆర్డర్ అయితే ఇచ్చింది. ఆ వీడియో కూడా ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడండి. మెయిన్గా మీరు ఒకవేళ క్వాలిఫికేషన్స్ ఒకేసారి 2 క్వాలిఫికేషన్ చేసిన వాళ్ళకి మెయిన్గా ఉపయోగపడుతుంది. ఈ 2 వీడియోస్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. సో ఫైనల్గా ఈ వీడియోకి అయితే ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.